అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన సోలార్ సిస్టంలోనే పెద్దన్న గ్రహాలకి రాజైన బృహస్పతి గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని గురించిన కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ జర్నీ మొదలుపెట్టేద్దాం. ఓకే, ముందుగా బృహస్పతి ఎంత పెద్దదో ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది చూడండి, ఏకంగా 1300 భూగోళాలు. అంటే మనలాంటి గ్రహాలు 1300 బృహస్పతి లోపలే ఇమిడిపోతాయట. నమ్మశక్యంగా లేదు కదూ? మన సౌర వ్యవస్థలో దాని స్థాయి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. సాధారణంగా అంత పెద్దగా ఉంది కదా, చాలా నెమ్మదిగా తిరుగుతుంది అనుకుంటాం. కాని ఇక్కడే అసలైన ట్విస్టుంది. బృహస్పతి తన చుట్టూ తానొకసారి తిరగడానికి, అంటే అక్కడొక రోజుకి కేవలం 10 గంటల కంటే తక్కువ సమయమే పడుతుంది. మన సోలార్ సిస్టంలోనే ఇదే ఫాస్టెస్ట్ డే. ఇంత పెద్దగా ఉండి కూడా ఇంత వేగంగా ఎలా తిరుగుతోందంటే, అది ఏర్పడిన తొలినాళ్లలో దానికి లభించిన విపరీతమైన రొటేషనల్ ఎనర్జీయే కారణం. సరే, అసలు ఈ గ్రహాలకే రాజు అంత పెద్దగా ఎలా అయ్యాడు? ఆ కథేంటో చూద్దాం రండి. దీని వెనకున్న రహస్యం మన సోలార్ సిస్టమ్ పుట్టుకలో దాగి ఉంది. బృహస్పతి చాలా ముందుగా, మిగతా గ్రహాలకన్నా ముందే ఏర్పడింది. అప్పట్లో చుట్టూ బోలెడంత హైడ్రోజన్, హీలియం వాయువులుండేవి. సో బృహస్పతి ఆ గ్యాస్ మొత్తాన్ని ఒక వాక్యూమ్ క్లీనర్లా తనవైపు లాగేసుకుంది. ఇక్కడ దాని కంపోజిషన్ చూస్తే అచ్చం మన సూర్యుడిలాగే ఉంటుంది. దాదాపు 90% హైడ్రోజన్, 10% హీలియం, మిగతావన్నీ చాలా చాలా తక్కువ. అందుకే కొంతమంది సైంటిస్టులు దీన్ని సరదాగా ఫెయిల్డ్ స్టార్ అని కూడా అంటారు. అంటే నక్షత్రం అవ్వబోయి కొద్దిలో మిస్ అయిందన్నమాట. సరే, దాని సైజ్ గురించి చూశాం కదా, ఇప్పుడు ఆ గ్రహం మీద వాతావరణం ఎలా ఉంటుందో కాస్త లోపలికి వెళ్ళి చూద్దాం. బృహస్పతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇదే, గ్రేట్ రెడ్ స్పాట్. దీన్నే ఏదో చిన్న తుఫాను అనుకుంటే పొరపాటే. ఇది ఎంత పెద్దదంటే మన భూమిలాంటివి రెండింటినీ అందులో పెట్టేయొచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ భయంకరమైన తుఫాను 300 ఏళ్లకు పైగా అలా తిరుగుతూనే ఉంది. అక్కడ గాలుల సంగతైతే ఇంకా చెప్పక్కర్లేదు. గంటకు ఏకంగా 539 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అంటే మన భూమి మీద వచ్చే అత్యంత భయంకరమైన తుఫాన్ల కన్నా చాలా చాలా రెట్లు వేగం అన్నమాట. ఊహించుకోడానికే భయంగా ఉంది కదూ? సరే, పైనంతా ఇలా భయంకరమైన తుఫానులు, దట్టమైన మేఘాలున్నాయి. కాని ఆ మేఘాల కింద ఏముంది? అస్సలు కథ అక్కడే ఉంది. దశాబ్దాలుగా సైంటిస్టులను వేధిస్తున్న ప్రశ్న ఇది. దానికి జవాబు మన ఊహకు కూడా అందదు. బృహస్పతి లోపల విపరీతమైన ప్రెషర్ వల్ల హైడ్రోజన్ గ్యాస్ కాస్త లిక్విడ్గా మారిపోతుంది. అంతేకాదు, అది ఒక మెటల్లా ప్రవర్తిస్తుంది. దీంతో మన సోలార్ సిస్టంలోనే అతి పెద్ద సముద్రం ఏర్పడింది. అది కూడా లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్తో నిండిన మహాసముద్రం. అయితే ఈ లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ సముద్రం వల్ల ఒక క్రేజీ విషయం జరుగుతోంది. అది ఒక భారీ డైనమోలా పనిచేసి మన సోలార్ సిస్టంలోనే అత్యంత పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టిస్తోంది. ఎంత పవర్ఫుల్ అంటే భూమికన్నా ఏకంగా 14 రెట్లు బలంగా ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లే బృహస్పతి ధృవాల దగ్గర మనం చూసే అద్భుతమైన అరోరాలు, అంటే ఆ రంగురంగుల లైట్లు ఏర్పడతాయి. సరే, ఇప్పటిదాకా బృహస్పతి గురించి చూశాం. కానీ దాని కథ అక్కడతో అయిపోలేదు. దానికి ఒక చిన్నపాటి సోలార్ సిస్టమే ఉంది. అవే దాని చంద్రులు. వాటి గురించి తెలుసుకుందాం పదండి. దాదాపు 400 సంవత్సరాల క్రితం 1610లో గెలీలియో తన చిన్న టెలిస్కోప్తో ఆకాశంలోకి చూసినప్పుడు ఒక అద్భుతాన్ని కనుగొన్నాడు. బృహస్పతి చుట్టూ 4 చుక్కలు తిరగటం గమనించాడు. అవే ఆ గ్రహం యొక్క 4 పెద్ద చంద్రులు. ఆ ఒక్క ఆవిష్కరణ విశ్వం గురించి మనం ఆలోచించే విధానాన్నే మార్చేసింది. ఆయన కనుగొన్న ఆ నలుగుర్ని గెలీలియన్ మూన్స్ అంటారు. ఒక్కొక్కటి ఒక్కో వింత. మొదటిది ఇయో. ఇది అగ్నిపర్వతాలతో నిండిన ఒక నరకం లాంటిది. 400కి పైగా యాక్టివ్ వోల్కనోలున్నాయక్కడ. తర్వాత యూరోపా. పైకి మంచుతో గడ్డకట్టుకుపోయి లోపల ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టుంటుంది. మూడోది గెనిమీడ్. ఇది చంద్రులకే రాజు. ఎందుకంటే ఇది మన మెర్క్యూరీ గ్రహం కన్నా కూడా పెద్దది. చివరది క్యాలిస్టో. ఎన్నో ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా లెక్కలేనన్ని బిలలతో నిండిపోయుంటుంది. అయితే ఈ నలుగురిలో యూరోపా మీద సైంటిస్టులకు చాలా ఆసక్తి. ఎందుకంటే ఆ మందమైన మంచు పొర కింద
ఒక భారీ నీటి సముద్రం ఉందని నమ్ముతున్నారు. మరి ఆ సముద్రంలో జీవముండే అవకాశముందా? బహుశా మన కాలంలో సైన్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. మరి ఇన్ని విషయాలు మనకు ఎలా తెలిసాయి? ఈ గ్రహాధిరాజు రహస్యాలను ఛేదించడానికి మనం చేసిన ప్రయాణమేంటో ఒకసారి చూద్దాం. మన ప్రయాణం 1973లో మొదలైంది. పయనీర్ 10 అనే స్పేస్ క్రాఫ్ట్ మొదటిసారి బృహస్పతి దగ్గర్నుంచి ఫోటోలు పంపింది. ఆ తర్వాత 1995లో గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ ఏకంగా దాని చుట్టూ కక్షలోకి వెళ్ళింది. ఇదొక పెద్ద మైలురాయి. ప్రస్తుతం జూనో అనే మిషన్ అక్కడే ఉండి బృహస్పతి లోపల ఏముందో స్టడీ చేస్తోంది. ఇక భవిష్యత్తులో రాబోయే యూరోపా క్లిప్పర్ మిషన్ అయితే యూరోపా మంచు కింద ఉన్న సముద్రాన్ని పరిశోధించబోతోంది. చాలా ఎక్సైటింగ్ గదూ? సో ఈ మిషన్ల వల్ల మనకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటంటే, బృహస్పతి రాళ్లతో కాకుండా చాలా వరకు లిక్విడ్స్తో నిండి ఉందని తెలిసింది. ఇయో మీద అగ్నిపర్వతాలు ఇంకా యాక్టివ్గా ఉన్నాయని కన్ఫర్మ్ అయింది. ఆశ్చర్యంగా గ్యానమెడ్ చంద్రుడికి దానంతట అదే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని కనుక్కున్నాం. అంతేకాదు 1979లో వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ శనిగ్రహంలాగే బృహస్పతికి కూడా రింగ్స్ ఉన్నాయని మొదటిసారి చూపించింది. చూశారుగా, బృహస్పతి గురించి మనకు తెలిసింది కొంతే, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ దట్టమైన మేఘాల లోపల, యూరోపా మంచు పొరల కింద ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో. వాటిని ఛేదించేందుకు మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మరి భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు మనకోసం ఎదురుచూస్తున్నాయో? ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.